హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు అందరూ సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సంక్రాంతి గల్ఫ్లో ఉంటే ఏం ఎంజాయ్ అండి, ఏదో అన్నం కాదు కానీ సరే వదిలేండి. అయితే ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు ఈ వీడియోలో దగ్గరగా ఒకేలా ఉంటాయి పదాలు, ఒకే శబ్దంలా ఉంటాయి, కానీ వేరే వేరే అర్థాలు కలిగి ఉంటాయి. అది చూద్దాం. దగ్గరగా ఒకేలా ఉండి వేరే అర్థాలను కలిగి ఉండే మన వీటిని, ఆ పదాలని, సందర్భాలను చూద్దాం. అయితే ఫస్ట్ ఏంటంటే ఇఫ్తా. ఇఫ్తా అంటే తెరవడం. ఇఫ్తా బాబ్, తలుపు తెరు. ఇఫ్తా. ఇత్ఫా, ఇవ్వడం. అనైత్ఫా ఫ్లూస్, నేను డబ్బులు ఇచ్చాను. నెక్స్ట్ ఇర్ఫా, ఎత్తడం కానీ లేపడం కానీ. ఇర్ఫా, లేపడం. ఇస్సాల్, అడగడం. ఇస్సాల్, అడగడం. చూసారా, దగ్గర ఒకేలా ఉన్నాయి, కానీ వేరు మీనింగ్స్. ఇఫ్తా, తెరవడం. ఇత్ఫా, ఇవ్వడం. ఇర్ఫా, లేపడం. ఇస్సాల్, అడగడం. చూసారా, దగ్గర ఒకేలా ఉన్నాయి. నెక్స్ట్ మతర్. మతర్ అంటే వర్షం. మతార్, ఎయిర్పోర్ట్. మతర్, వర్షం. మతార్, ఎయిర్పోర్ట్. చూసారా ఎంత దగ్గరగా ఉన్నాయో. జస్ట్ తా 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 తా, చిన్నతా పెద్దతా, ఇంతే డిఫరెన్స్ అనమాట. చూసారా, ఇక్కడ అర్థం మారిపోతుంది, మొత్తం అంతా లొకేషనే చేంజ్ అయిపోతుంది. మతార్ అంటే వర్షం, మతార్ అంటే ఎయిర్పోర్ట్. మతార్, ఎయిర్పోర్ట్. జస్ట్ అనమాట. వినడానికి ఒకేలా ఉంటాయి, కాకపోతే అర్థాలు మనం మాట్లాడే ముందు దీన్ని గమనించుకోవాలి, ఈ డిఫరెన్స్ని గమనించాలి. మతార్, వర్షం. మతార్, ఎయిర్పోర్ట్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వగ్గ. వగ్గ అంటే పడిపోయింది, పడిపోవడం. వగ్గ. నెక్స్ట్ ఒక్క. ఒక్క అంటే సంతకం పెట్టడం. ఒక్క అంటే సంతకం పెట్టడం. ఇటువంటి చిన్న పదాల్లో డిఫరెన్స్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. తర్వాత గల్ఫ్లో ఉన్న మన మిత్రులతో, మన తెలుగు తోటి మిత్రులందరికీ మినిమం అరబిక్ నాలెడ్జ్ రావాలని చేసేది నా ప్రయత్నాన్ని. ప్లీజ్ మీరు సహకరించి ఈ వీడియోస్ని అందరికీ, ఈ లింక్స్ని అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.